షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం 2010లో కేవలం 20 మందితో ప్రారంభించిన నిత్య అన్న ప్రసాదంలో నేడు వందలాది మంది భక్తులు, పేదలు, యాచకులు పాల్గొంటున్నారు. బాబా భక్తులు, దాతల సహాయ సహకారాల వల్లే ఈ కార్యక్రమం ఇంతలా ప్రాచుర్యం పొంది నిరాటంకంగా కొనసాగుతోంది. భక్తులు, దాతలు వారి గృహాల్లో జరిగే శుభకార్యాలు, ప్రత్యేక రోజులను ఇక్కడ పేదలతో కలిసి పంచుకుంటుంటారు. ప్రతిరోజు మధ్యాహ్న హారతి అనంతరం 100 నుండి 150 మందికి సాయిబాబా వారి నిత్య అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది. అలాగే గురువారం 300 నుండి 400 మందికి నిత్య అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి మాల ధరించిన స్వాములకు శ్రీ సాయిబాబా వారి అన్నప్రసాదం పెట్టడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 13, 11, 23 సోమవారం నుండి ప్రారంభిస్తూ డిసెంబర్ చివరి వరకు ఉంటుందని టెంపుల్ వ్యవస్థాపకులు శేషగిరిరావు గారు మాట్లాడుతూ తెలిపారు. కార్తీక మాస సందర్భంగా మాల ధరించిన స్వాములకు శ్రీ సాయిబాబా అన్నప్రసాదం, శ్రీ షిరిడి సాయిబాబా మాల, అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాల, కనక మహాలక్ష్మి మాల, ఇతర ఏ దైవమాల ధరించిన స్వాములకు శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిర ప్రాంగణంలో సాయిబాబా వారి అన్నప్రసాదం జరపబడును. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సాయిబాబా వారి నిత్య అన్నప్రసాదం యథావిధిగా జరుగుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే కాలనీ, విశాఖ జిల్లా అండి. 2021-22 సంవత్సరంలో నిత్యాన్నదానం కాకుండా స్వాములకి, అంటే మాల ధరించిన ప్రతి ఒక్కరికి సాయిబాబా మాల కానీ, శివమాల కానీ, అయ్యప్ప మాల కానీ, భావని మాల కానీ, ఏ ఇతర మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఏదో రూపాయలు ఏం చేద్దామని ఆలోచించి భోజనాలు పెడితే బాగుంటుందని చెప్పేసి, ఇంటి దగ్గర అందరికీ అవ్వదు, సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆ దృష్టితో ఆలోచించి, కమిటీ మెంబర్తో ఆలోచించి 2021లో సుమారుగా 63 రోజులు దగ్గర 7,000 మందికి భిక్ష అందజేయడం జరిగిందండి. అలాగే 22లో కూడా 74 రోజులు దగ్గర 10,000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2023లో ఇవాళ 15వ తారీఖు, ఆల్రెడీ ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. వచ్చిన ప్రతి భక్తుడు, అంటే మాల ధరించిన ప్రతి ఒక్కరికి 12:30 నుంచి 1 గంట వరకు ఎంతమంది వస్తే అంతమందికి భిక్ష, అంటే అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించగా కోరుతున్నాము. అలాగే గత 13 సంవత్సరాల నుంచి బాబాగారి అన్నప్రసాదం నిర్వహించబడుతుంది. ఆ భాగంగానే ఈ ఆలోచన స్వామిని పెడదామని, అలాగే ఈ సంవత్సరం మొదలు పెట్టాం. మళ్ళీ ఇది ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా జనవరి 8-9 వరకు ఎంతమంది అంతమందికి ఆ టైం ప్రకారం ప్రసాదం చేయబడుతుంది. ప్రతి ఒక్కరు దర్శించుకుని, స్వామివారిని దర్శించుకుని బాబా ప్రసాదం స్వీకరించుకోవాలని కోరుతున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.